రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మాదిరిగానే ఏవిఎన్ స్కూల్ ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏవిఎన్ లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ప్రారంభించారు సీఎం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం 20,000 కోట్లను కేటాయించామన్నారు. ఈ అకాడమిక్ ఇయర్లోనే 59 స్కూళ్ల పనులను ప్రారంభించామన్నారు. భవిష్యత్తులో అన్ని స్కూళ్లను పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయాలని ప్రణాళికలను రచిస్తుందో ఈ 25 ఎకరాల క్యాంపస్ 5 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ బిల్డప్ ఏరియాను చూస్తే మేము ఏఐలో లేకపోతే ఆర్కిటెక్ట్స్ ఇచ్చిన డిజైన్స్లోనే దాదాపుగా సంవత్సరం పైగా సమయాన్ని కేటాయించినము. మా ప్రభుత్వ ఉద్యోగులను ప్రధానంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే మేము డిజైన్ చేస్తున్నామో ఎగ్జాక్ట్గా నా బ్రెయిన్ చైల్డ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ వెర్ ఇట్ ఈజ్ అన్నట్టుగా ఇక్కడ ఏవిఎన్ రెడ్డి గారు ఈ క్యాంపస్ని తీర్చిదిద్దారు. ఎగ్జాక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి 100 శాసనసభ నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని 25 ఎకరాల క్యాంపస్లో 5 నుంచి 6 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ బిల్డప్ ఏరియాలతో 2,500 మంది విద్యార్థులతో ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టి 20,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి 59 స్కూల్స్ని ఈ అకాడమిక్ ఇయర్లో పనులను ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఆసక్తిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. మీకు అందరికీ తెలుసు, దేశ స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశం తీవ్రమైన నిరక్షరాస్యతను ఘోరమైన ఆకలి కేకల్ని ఆనాడు మనం వినడం జరిగింది. ఈ దేశంలో ఉండే నిరక్షరాస్యతను తగ్గించి విద్యా వ్యాప్తి కోసం వారు పునాదులు వేయడం జరిగింది. ఈరోజు దేశంలో ఉన్న గొప్ప పేరుగాంచిన యూనివర్సిటీలను మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించడం వల్ల ఈరోజు భారతదేశంలో ఎక్కడ తండాలలో గూడాలలో మారుమూల పల్లెకు వెళ్ళిన ప్రభుత్వ పాఠశాలలు విద్య అందించే అవకాశం ఈరోజు దేశంలో 100% మనం చేరుకోగలిగాం. ఈరోజు ప్రపంచమే ఒక గ్లోబ్, ఒక విలేజ్గా మారిన సందర్భంలో పోటీ మన ఊర్లోనో మన మండలంలోనో మన నియోజకవర్గంలోనో మన జిల్లానో మన రాష్ట్రంలోనో మన దేశంలోనో కాదు. ఈరోజు విద్యలో ప్రపంచంతోనే పోటీ పడే పరిస్థితులు వచ్చినాయి. ప్రపంచంతో పోటీ పడాలనుకున్నప్పుడు విద్య అందించడం కాదు, విద్యలో నాణ్యత ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్. అదేవిధంగా ఏఐ తుఫాన్ వస్తున్నది, ఏఐ సునామీలాగా వచ్చి వేలాది లక్షలాది మంది వైట్ కాలర్ జాబ్లు పోతున్నాయి అని చెప్పి రోజు పేపర్లలో టీవీలలో చూస్తున్నాం. మరి ఈరోజు ఏఐ సునామీలో వైట్ కాలర్ జాబ్స్ పోయినప్పుడు కోట్లాది మంది దేశంలో యువకులు నిరుద్యోగులు మారినప్పుడు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, ఈ దేశం యొక్క భవిష్యత్తు వేగంగా అత్యంత ప్రమాదం వైపు ప్రయాణం చేస్తున్నాం. అందుకే ఈరోజు స్కిల్ అనేది అవసరం. స్కిల్ లేకుండా వైట్ కాలర్కి ప్రత్యామ్నాయమే బ్లూ కాలర్. బ్లూ కాలర్ జాబ్స్ చేయాలి, బ్లూ కాలర్ అభివృద్ధి చేయాలి అని అంటే వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలి. ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్రంలో 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుతున్నారు. ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు, చదువులు చెప్పే వాళ్ళే ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఒక సూచన చేయదలుచుకున్నా. ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ అవుతున్నారు కదా, అందులో ఎంతమందికి వాళ్ళు తీసుకుంటున్న సర్టిఫికెట్ తగ్గ అవగాహన ఉన్నది, ఎంతమందికి ఆ సర్టిఫికెట్ తగ్గ ఉద్యోగం కానీ ఉపాధి కానీ దొరుకుతున్నదా? మనం నాణ్యత లేని విద్యను అందించి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల వాళ్ళ జీవితమే పూర్తి స్థాయిలో దెబ్బతింటున్నది. అదేవిధంగా రీసెంట్ స్టడీస్ హ్యావ్ టోల్డ్ ఇన్ మై కౌన్సిల్. నిర్మల్ జిల్లా బాసర్లో పర్యటించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు. ముందుగా సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఈ నెల 6న సీఎం రేవంత్ పర్యటన ఏర్పాట్లను, టెంపుల్ మాస్టర్ ప్లాన్ను పరిశీలించారు. బాసర్లో 300 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభిస్తారన్నారు మంత్రులు వివేక్, జూపల్లి. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
वासना वासस्तु भृगुवासने लक्ष्मीवासने शुभदिवसनक्षत्रेष्वयोगे शुभकर्महेतूनां ग्रहगणविशेषविशिष्टायां शुभदिनो श्रीमान् श्रीपतः జనగామ జిల్లాకు దొడ్డికొమరయ్య పేరు పెట్టేలా కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య. హైదరాబాద్ రవీంద్ర భారతిలో దొడ్డికొమరయ్య 99వ జయంతిని నిర్వహించింది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. దొడ్డికొమరయ్య పోరాట పటిమ నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు బీర్ల ఐలయ్య. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని సీఎంను కోరతానన్నారు. దొడ్డికొమరయ్య చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని కోరారు మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఏప్రిల్ 3 తారీఖున జనగామ జిల్లా కడివెండిలో జన్మించి వాళ్ళ అన్నైనటువంటి దొడ్డి మల్లయ్యకు వెన్నుదంటగా నేను కూడా ఉంటా అని చెప్పి 19 సంవత్సరాలకే అమరుడైనటువంటి తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. ఆ రోజు విద్య లేదు, ఈరోజు ఉన్నటువంటి అవకాశాలు ఆ రోజు విద్య లేకున్నా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసి తొలి అమరుడు ఇవాళ దొడ్డి కొమరయ్య గారి జయంతిని ప్రభుత్వ పరంగా అధికారికంగా ఇక్కడ నిర్వహిస్తున్నామంటే చాలా సంతోషం. ఆయన పోరాట పటిమను ఇప్పటి యువతరం ముందుకు తీసుకెళ్ళి ఆయన ఆదర్శంగా ఇంకా భావితరాలకు ఆయన చరిత్ర పునాదులుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోరాటటువంటి తొలి అమరుడు కాబట్టి ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహం పెట్టాలంటే ముఖ్యమంత్రి గారు స్పందించారు. తప్పకుండా వచ్చే జయంతి వరకైనా ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహం ఏర్పాటు చేద్దామని చెప్పి తప్పకుండా ఏదైతే జనగామ జిల్లా ఉందో ఆ జనగామ జిల్లా కూడా దొడ్డి కొమరయ్య జిల్లాగా అక్కడ విమానాశ్రయాన్ని కూడా దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని పెద్దలు పాశం యాదరి సార్ కూడా మొన్ననే చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ రెండు ఈ ప్రభుత్వంతో ఏర్పాటు చేస్తానని నేను మాటిస్తున్నా. సర్పంచ్లుగా మొన్న చైర్మన్గా కౌన్సిలర్గా కూడా చాలా మందిని గెలిపించుకున్నాం. మా ఆలేరు హెడ్ క్వార్టర్లో కూడా మన కుర్మ బిడ్డ ఇలా బాలమణి భాస్కర్ని కూడా మున్సిపల్ చైర్మన్గా చేయడం జరిగింది. కాబట్టి కుర్మలు రాజ్యాధికార దిశగా పయనించాలి. ఆయన పెద్దగా చదువుకోలేదు, గొర్రెల కాపర్లకు ఉన్నటువంటి మన సమాజానికి చెందిన వ్యక్తి. ఆయన చదువుకోకపోయినా ఈ తెలంగాణ కోసం, తెలంగాణ గడ్డ కోసం తన జీవితాన్ని సాయుధంగా పూర్తిగా సాహసంగా ధైర్యంగా త్యాగం చేసినటువంటి మహానుభావుడు దొడ్డి కొమరయ్య అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అనేకమైనటువంటి ఒక పోరాటాలు జరిగిన వాటన్నింటిని తట్టుకొని నిలబడి చివరికి ఆయన వాళ్ళ యొక్క ముష్కరుల చేతుల్లో హత్య గావించబడ్డాడు. కాబట్టి అలాంటి దొడ్డి కొమరయ్య మన సమాజానికి, మన కుర్మ కులానికి చెందినవాడు కావడం మనందరికీ గర్వకారణమని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆనాడు అన్ని కులాలతో పాటు మన కులానికి ఇచ్చిన ఈ రాష్ట్రంలో ఏ కుల భవనాలు కాకుండా పెద్దలు యజ్ఞ మల్లేశన్న గారు ఎమ్మెల్సీగా ఉండి రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి కుర్మ సంఘ భవనం కానీ ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఓపెనింగ్ కూడా చేయించడం జరిగింది. కాబట్టి సోదరులారా, దొడ్డి కొమరయ్య పేరు చెప్పుకొని జయంతో వర్ధంతో చేయడం కాదు, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని దాదాపు 1999 80 ఏండ్ల కిందనే మన జాతిలో అంత మహనీయుడు పుట్టిండంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కుర్మ సోదరులు రాజకీయాల్లో తెలంగాణ ప్రాంతాల్లో చాలా ప్రముఖ పాత్రనే పోషించారు. దొడ్డి కొమరయ్య గారు అప్పట్లో నిజాం కాలంలో అతడు చేసినటువంటి సాహసమైనటువంటి పోరాటం అనేది ఇప్పటికి కూడా ఇప్పటికే కాదు ఎప్పటికి కూడా చరిత్ర జ్ఞాపకం పెట్టుకుంటుందనే మాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను మీతో మనవి చేసేది ఏమిటంటే బీసీలందరూ ఐకమత్యంగా ఉండాలి.
ఒక కులం వారు కూడా వాళ్ళల్లో వాళ్ళు కూడా ఐక్యమత్యంగా ఉండటం లేదనే అంశం మన దృష్టికి వచ్చినప్పుడు కొద్దిగా బాధ కలుగుతుంది. అటువంటిది ఉండకుండా బీసీలు ఐక్యమత్యంగా ఉంటే మనం అనుకున్న రాజ్యాధికారం సాధించగలుగుతామన్నమాట మీ దృష్టికి తీసుకొస్తూ, తర్వాత 42% రిజర్వేషన్స్ లేకున్నా కానీ మన మున్సిపాలిటీ ఎన్నికల్లో తర్వాత పంచాయత్ ఎన్నికల్లో దరిదాపుగా 48 to 50% సీట్లు అనేది మనం గెలుచుకోవటం జరిగిందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. నాయకులున్నది ప్రజల సేవకేనన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. 2 రోజుల క్రితం నందిగామలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి ఆయన వెళ్లినప్పుడు లక్ష్మమ్మ అనే వృద్ధురాలు తన సమస్యలు చెప్పుకుంది. 70 ఏళ్లున్నా పెన్షన్ రాలేదని, రేషన్ కార్డు, ఇల్లు లేదని తెలిపింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులతో మాట్లాడి ఒక్క రోజులోనే రేషన్ కార్డు ఇప్పించారు. ఇవాళ తన చేతుల మీదుగా రేషన్ బియ్యం అందించి ఆర్థిక సహాయం చేశారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ పేదలకు రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు ఎమ్మెల్యే శంకర్. పెన్షన్లు ఇవ్వకుండా వృద్ధులను అవస్థలు పెట్టిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. నేను నిన్నగాక మొన్న ఒక గృహప్రవేశానికి, అంటే ఒక నిరుపేద కుటుంబానికి వాళ్ళు నూతన ఇందిరమ్మ గీతా వినోద్ యొక్క గృహప్రవేశానికి రావడం జరిగింది. లక్ష్మమ్మ గారు, అక్కమ్మల లక్ష్మమ్మ గారు నాకు ఎదురుబడి ఆ ప్రజా సమక్షంలోనే తన బాధ వెలుబుచ్చింది. నాకింత వయసు అయినప్పటికీ నాకు రేషన్ కార్డు లేదు, ఒక ఇల్లు లేదు, పెన్షన్ రాలేదని చెప్పి వారు విజ్ఞప్తి చేశారు. నేను ఆ రోజు మా నాయకులతోని గ్రామ పెద్దలతో కూడా చెల్లించడం జరిగింది. తప్పకుండా ఎంఆర్ఓ గారితో మాట్లాడి, జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఈ రేషన్ కార్డు ఇమీడియట్లీ ఇప్పించే కార్యక్రమం చేస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి ఇలా నేనే ఆధారంగా ఇక్కడికి రావడం, ఈ రేషన్ కార్డు ఇప్పించడం జరిగింది. డీలర్ కూడా చెప్పడం జరిగింది. అలాట్మెంట్ లేకుండా డీలర్ అడ్జస్ట్ చేసి ఇండమని చెప్పడం కూడా జరిగింది. ఆ డీలర్ కూడా ఇలా అధికారులు వచ్చి ఇక్కడికి వచ్చి ఆమెకు బియ్యం ఇప్పించడం కూడా జరుగుతుంది. మేము కూడా మా బాధ్యత, కాంగ్రెస్ పార్టీ బాధ్యత, ఎమ్మెల్యేగా నా బాధ్యత, మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మనం ప్రజాప్రతినిధులం అంతా కూడా ఈ ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కూడా ఏంది పేదోళ్ళకు అండగా ఉండాలనేదే. అక్కడక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలల్లో చాలా మంది ఈ యొక్క వయోవృద్ధులను, తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటలేరు అనేది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అదేవిధంగా ఇటువంటి వాళ్ళు లక్ష్మమ్మ లాంటి వాళ్ళు ప్రతి ఊర్లో ఒక్కరో ఇద్దరో ముగ్గురో ఉంటారు. కాబట్టి ఈ నెల 5న కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ ఎస్సీపీ జోయల్ డేవిస్. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా పార్క్ చుట్టూ 1 వే ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో ట్రయల్ రన్ రూట్లో వాహనాలు వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయ్యే వరకు ట్రయల్ రన్ రూట్లో వాహనదారులు ప్రయాణించాలంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ ఎస్సీపీ జోయల్ డేవిస్తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ అయితే ఇటు ఇప్పటికే మనం చూడవచ్చు 7 ఫ్లైఓవర్లతో పాటు అండర్ పాస్ల నిర్మాణం పనులు గత నెలలోనే ప్రారంభం అవడం జరిగింది. సో ఈ క్రమంలోనే రోడ్ నెంబర్ 2లో అయితే ప్రత్యేకంగా బారికేడ్స్ను కూడా ఏర్పాటు చేసి పనులు ప్రారంభించారు. కానీ పనులను ఇంకా కొంత విస్తృతపరిచి ముందుకు నడిపించేందుకైతే ఇటు ట్రాఫిక్ అధికారులు మరికొన్ని 1 వేలతో పాటు డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మనం ఒకసారి కేబీఆర్ పార్క్ సంబంధించినటువంటి ఒక మ్యాప్ను మొత్తం గమనించినట్లయితే మ్యాప్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి డైవర్షన్స్ ఎటు నుంచి ఎటు ఉంటాయనేది కూడా చెప్పే ప్రయత్నం చేసేందుకు ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనతో ఈ యొక్క డైవర్షన్ సంబంధించి మాట్లాడడానికి హైదరాబాద్ జాయింట్ సిపి అయితే జోయల్ డేవిస్ సార్ ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎలాంటి డైవర్షన్స్ ఉంటాయి, ఎలాంటి 1 వేలు ఏర్పాటు చేయబోతుంది? కేబీఆర్ చుట్టూ ఈ 360 డిగ్రీ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ 1 వే చేయాలని స్టడీ చేస్తున్నాము. మీరు 45 నుంచి ఇక్కడ రైట్ తీసుకోవడానికి ఉండదు, కంప్లీట్ లెఫ్ట్. ఎన్ఎఫ్సిఎల్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఇక్కడ రైట్ టువర్డ్స్ చెక్ పోస్ట్ రావడానికి ఉండదు, కంప్లీట్ లెఫ్టే ఉంటుంది. ఇలా ఈ కంప్లీట్ కేబీఆర్ చుట్టూ 1 వే చేసి ట్రై చేస్తున్నాము. సో ఈ 2 సిగ్నల్ కూడా ఉండదు, 45 సిగ్నల్ ఆపరేట్ అవ్వదు, ఎన్టీఆర్ భవన్ సిగ్నల్ కూడా ఆపరేట్ అవ్వదు, కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది. కాబట్టి కన్స్ట్రక్షన్ టైంలో ఇదే బెటర్ అని అనిపిస్తుంది. సాధారణంగా మనం చూస్తే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో ఇటు ఐటీ కారిడార్ వెళ్ళేటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉంటారు కదా, సో ఫ్లో ఎక్కువగా ఉంటుంది. సో ట్రయల్ రన్
రన్ను ఏ విధంగా నిర్వహించబోతా ఉన్నారు? సో నెక్స్ట్ ఏం చెప్తారు సార్ ప్రజలకి? ట్రయల్ రన్ అయితే సండేనే పెడుతున్నాము, బట్ రెగ్యులర్ డేస్లో మార్నింగ్ టువర్డ్స్ ఐటీ కారిడార్ కానీ ఈవినింగ్ ఫ్రమ్ ఐటీ కారిడార్ నుంచి టువర్డ్స్ ది సైడ్ కానీ చాలా మూమెంట్ ఉంటుంది. సో వాళ్ళకి ఈ సిగ్నల్ దగ్గర ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు కాబట్టి ఎంత వాల్యూమ్ వచ్చినా కూడా కంటిన్యూస్గా వాళ్ళు మూవ్మెంట్లు ఉంటారు కాబట్టి వెళ్ళిపోతుంటారు. ఒకవేళ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ మనకి గ్రౌండ్ చేసినా కూడా ఉన్న క్యారేజ్ వేలో వాళ్ళు కంటిన్యూస్ మూవ్మెంట్లు ఉండడానికి అవకాశం ఉంది. సో టెంపరీగా కొద్దిగా ఇబ్బంది అయినా మనకి ప్రాజెక్ట్ కంప్లీషన్కి ఇదే బెటర్ సొల్యూషన్ అని అనిపిస్తుంది. సార్ మనం ఇప్పటికే చూస్తే ఇటు బీవీబీ దగ్గర కానీ లేదంటే మనకు బాలకృష్ణ ఇంటి దగ్గర కూడా కొన్ని సిగ్నల్స్ క్లోజ్ చేశారు కదా, సో వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ ఈ వన్ వేలో? అంటే ఇప్పుడు అగ్రసేన్ స్టాచ్యూ నుంచి ఎవరైనా చెక్ పోస్ట్ వెళ్ళాలంటే వాళ్ళు బీవీబీ దగ్గర లెఫ్ట్ తీసుకొని మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాలి. అలాగే బాలకృష్ణ గారు ఇంటి దగ్గర 45 దగ్గర లెఫ్ట్ తీసుకొని ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని రావాలి. అలా అవసరం లేదు. ఇంకా ఈ వన్ వే చేసేటప్పుడు స్ట్రైట్ టు స్ట్రైట్ నడిపిస్తాం. వాళ్ళు అగ్రసేన్ నుంచి వచ్చేవాళ్ళు బీవీబీ జర్నలిస్ట్ కాలనీ 45 స్ట్రైట్ జంక్షన్ మన చెక్ పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. సార్ పంజాగుట్ట నుంచి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? పంజాగుట్ట నుంచి వచ్చే వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ ఒకవేళ వాళ్ళు 45కి వెళ్తున్నారంటే ఎన్టీఆర్ భవన్ వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ స్టాచ్యూ, బీవీబీ జర్నలిస్ట్ కాలనీ 45 లెఫ్ట్ తీసుకొని కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళిపోతారు. ఈవినింగ్ వాళ్ళు సేమ్ 45లో వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. చెక్ పోస్ట్ ఎన్టీఆర్ భవన్ వచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళ సర్కిల్ తిరుగుతారు. ఈ కేబీఆర్ పార్క్ సిగ్నల్ కానీ చెక్ పోస్ట్ సిగ్నల్ కానీ ఉండదు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదని అనిపిస్తుంది. సార్ ఇప్పటికే మీరు ప్రజల యొక్క అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క కన్జంప్షన్ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు, ఏం చెప్తారు సార్ ప్రజలకు ఫైనల్? సో ప్రజలకి ఏంటంటే గవర్నమెంట్ ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది కాబట్టి వాళ్ళు గుర్తించి హెచ్సిటీ ప్రాజెక్ట్ని టేకప్ చేశారు. దీన్ని ఎంత త్వరగా ఇంప్లిమెంట్ చేస్తున్నామో అంత త్వరగా ప్రజలకి మేలు జరగడానికి అవకాశం ఉంది. సో ఇంప్లిమెంట్ చేసే టైంలో డెఫినెట్లీ ఆ కన్స్ట్రక్షన్కి మినిమం టైం ఎంత ఉందో ఆ టైంలో ప్రజలు సహకరించాలని కోరుతున్నాము. ఈ వన్ వే కూడా ఈ కన్స్ట్రక్షన్ టైంలో మీకు ఇన్కన్వీనియన్స్ కలగొద్దన్న ఉద్దేశంతోనే చేస్తూ ఉన్నాము. సో మీరు సహకరించాలి. ఏదైనా మీకు వేరే సూచనలు, మీరు ఇలా ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తే బెటర్ ఈ కన్స్ట్రక్షన్ టైంలో అలాంటి ఏమైనా సూచనలు ఉంటే కూడా మేము దాన్ని మా స్టడీని మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సో ఇది మొత్తంగా చూసినట్లయితే కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా నిర్మించబోతున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్లు కానీ అదేవిధంగా అండర్ పాస్ల నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇటు ట్రాఫిక్ అధికారులు తీసుకున్నటువంటి వన్ వే కానీ లేదంటే డైవర్షన్స్ అన్నింటినీ కూడా ప్రజలందరూ పాటించాలి. ఏమైనా సమస్యలు ఉంటే ఇటు అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లయితే సమస్యలను పరిష్కరించే దిశగా అయితే ఈ యొక్క అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని మనతో అయితే హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ మధుతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిలో ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ సందర్భంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. సిటీలోని ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ కు సంబంధించిన డిజైన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. టెక్స్టైల్ కాన్ఫరెన్స్కి హైదరాబాద్ వేదిక అయింది. ఒకరోజు జరిగే ఈ కాన్ఫరెన్స్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టెక్స్టైల్ డిపార్ట్మెంట్స్తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు లేదంటే వీవర్స్ కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ ఒక పట్టు నుంచి వెళ్ళి కాటన్ దారాలు ఎలా తయారు చేస్తారు, ఆ దారాల నుంచి డిజైన్స్ ఎలా చేస్తారు, క్లాత్స్ ఎలా నేస్తారు, ప్రతిదీ కూడా ఒక మిషన్ మేడ్గా ఇక్కడ చూపిస్తున్నారు. దీంతోపాటు మనం చూడొచ్చు మన తెలంగాణనే చేనేత రంగానికి పెద్ద దిక్కుగా ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీ కూడా మొత్తం ఆల్మోస్ట్ వీవర్స్ ఇటు వ్యాపారస్తులు చాలామంది కూడా తమ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. మనం ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చు డిఫరెంట్ డిజైన్స్తో కూడిన చీరలు కూడా, ఇవన్నీ కూడా చేనేతవి కావడం విశేషం. దీని గురించి కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. అంటే ఇవన్నీ ఎక్కడ తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, దీనికి ఒక్కొక్క చీరని వేయడానికి ఎంత టైం పడుతుంది? హాయ్ సార్, చెప్పండి ఏంటి స్పెషల్ దీని గురించి? ఈరోజు ఇక్కడ 13th ఏషియన్ కాన్ఫరెన్స్లో తెలంగాణలో వివిధ రకాల హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ను ఒకటే వేదిక మీదకి గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇది హ్యాండ్లూమ్స్ని కళని బ్రతికేయడానికి హ్యాండ్లూమ్స్ వీవర్స్ లైవ్లో వేరే పవర్లూమ్ కాకుండా హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలి. దీనికోసం ఇక్కడ ఒక కాన్ఫరెన్స్, దీనికి దేశ విదేశాల నుంచి అంతా డెలిగేట్స్, ఎక్స్పోర్టర్స్, హ్యాండ్లూమ్ అందరూ వస్తున్నారు. హ్యాండ్లూమ్స్ని ఎలా తీసుకొస్తారు తెలంగాణలో జరిగే హ్యాండ్లూమ్స్లు అంటే అందులో భాగంగా పోచంపల్లి ఇక్కత్. ఇది పోచంపల్లి ఇక్కత్తులో గురించి ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. ఇందులో స్పెషాలిటీ తేలియా రుమాలు సారీ మా గజం గోవర్ధన్ బాబాయ్ గారిది,
అండ్ నెక్స్ట్ గజం అంజయ్య వారి పద్మశ్రీ అవార్డు విన్నర్సు, పుట్టపాకలో 2 పద్మశ్రీ అవార్డు విన్నర్స్ ఉన్నారు. దాని తర్వాత నెక్స్ట్ మా నరేంద్ర హ్యాండ్లూమ్స్ అని నర్మదా గారి వాళ్ళు సారీస్ ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్నాము. మా ప్రోడక్ట్ను ఇక్కడ మా పేరు రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. సో యూజువలీ మనం అంటే ట్రెడిషనల్ టెక్స్టైల్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ సారీ డ్రేప్స్ కిందో లేదా కుర్తాస్ కిందో తయారు చేస్తాం. కానీ ఎప్పుడు ఇట్లా కాంటెంపరీ డిజైన్స్లో ఎప్పుడు చూడలేదు. అంటే బ్లేజర్స్ లాగా అయినా యూజ్ చేస్తారు కానీ అంటే ఇలాంటి గౌన్స్ లాగా ఎట్లాగా ట్రెడిషనల్ టెక్స్టైల్స్ చూడలేదు. సో మేమేమనుకున్నామంటే అంటే సిన్స్ వీఆర్ ఫ్రమ్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ నుంచి, సో మేము అనుకున్నాం ఈ కాంటెంపరీ డిజైన్స్తో ట్రెడిషనల్ టెక్స్టైల్స్ ఎట్లా యూజ్ చేయొచ్చు, ఎట్లా కొత్త ప్యాటర్న్ మేకింగ్స్తో ఆ ట్రెడిషనల్ టెక్స్టైల్స్తో గార్మెంట్స్ చేయొచ్చు అన్నది చూపించడానికి ఈ డిస్ప్లే మేము తయారు చేసాం. సో మీరు చేసిన డిజైన్ ఏంటి, దాని గురించి చెప్పండి, దాని స్పెషాలిటీ ఏంటి? నేను చేసిన గార్మెంట్ ఈ బ్లేజర్ అండ్ కార్డ్ సెట్ లోపల. సో యూజువలీ బ్లేజర్స్ అంటే చిన్న కాలర్తో వస్తాయి, కానీ ఎగ్జాజరేటెడ్ కాలర్తో మెన్స్ వేర్ గార్మెంట్స్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఉమెన్స్ వేర్లోకి ఎట్లా ట్రాన్స్లేట్ చేసాం. అంటే మేము లెర్న్ చేసే కాన్సెప్ట్స్ బట్టి మేము ఈ కొత్త డిజైన్స్ ఏవైతే ఉన్నాయో తయారు చేసాం. ఫ్యాబ్రిక్ అయితే ఇక్కత్ బెడ్షీట్ మెటీరియల్ వాడి వి మేడ్ దిస్. ఇది మేము చేసిన గార్మెంట్, ఇది మేము మస్కిటో నెట్ వాడి ఇక్కత్ బెడ్షీట్స్ వాడి తయారు చేసాము. ఈ మస్కిటో నెట్ అనేది వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి మేము ఇది ఫ్యాబ్రిక్ డై చేయించాము, బయట డై చేయించి యూజ్ చేసాము. అది కార్సెట్ అండర్ బస్ కార్సెట్ ఏమో ఇక్కత్ బెడ్షీట్స్ వాడి చేసాము. అండ్ ఈ టక్స్ అనేది హ్యాండ్ టక్తో చేసాము. అండ్ దాని కింద బేస్ ఉంటుంది, బేసిక్ స్కర్ట్ ఒకటి ఉంటుంది, అది వాడాము. నాతో పాటు ఇంకో టీమ్మేట్ కూడా ఉండేది, మేమిద్దరం కలిసి ఇది చేసాము. నేను వైట్ కలర్లో ఉన్న శారీ ఇది చేశాను. ఇది ఇక్కత్ శారీ, పైన ఉన్నది కార్సెట్ అనమాట. కార్సెట్ అనేది నార్మల్గా యూరోపియన్ రాయల్టీ వాళ్ళు మిడీవియల్ ఏజెస్లో వేసుకునే వాళ్ళు. బ్లౌజ్ బదులు కార్సెట్ని పెడితే ఎలా ఉంటుంది లుక్ అన్నది ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. కార్సెట్ పైన కార్డింగ్ అనే మెథడ్తోని, ఎంబ్రాయిడరీ బదులు కార్డింగ్ అనే మెథడ్తోని ఎంబలిష్మెంట్స్ చేశాను అనమాట. ఏ ఊరు మీ స్టేషన్ కన్పూర్ అండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు? నాకు 12 సంవత్సరాల వయసు నుంచి వెళ్ళి చేస్తానండి. నేను చేయబట్టి ఇప్పుడు 35 సంవత్సరాలండి. ఈ వర్క్లో 35 సంవత్సరాలండి. ఇప్పుడు డిజైనరింగ్ సార్లు వచ్చినా కానీ యూజ్ చేస్తారండి. డిజైనరింగ్ ప్రిన్సిపాల్ అయినా, లెక్చరర్ అయినా, డిజైనరింగ్ పిల్లలైనా వస్తారండి. మళ్ళీ డిజైన్ వర్క్షాప్కు సార్లు ఇప్పుడు సారీకి, బ్లౌజులకు, నెక్కులకు, ఏ రకమైన ఇంట్లో వాడుకునే పిల్ల కవర్ల కాంచేలండి యూజ్ అవుతున్నాయండి. మన ఇండియాలో ఏ దానికి మన అంటే బయట దేశాలంటే వాళ్ళ సంస్కృతి బట్టి వాళ్ళు తయారు చేసుకుంటారండి, మన బట్టి మనం మలుచుకుంటాను. ఇప్పుడు ఎలాంటి డిజైన్స్ చేస్తుంటారు? మీరే డిజైన్ చేస్తారా, లేదంటే మేము ఒక డిజైన్ ఇస్తే మీరు దాని ప్రకారం చేసేస్తారా? కస్టమర్లు ఏ డిజైన్ నచ్చితే అదే డిజైన్. నా దగ్గర డిజైన్ వాళ్ళకి నచ్చపోవచ్చు కదండి, వాళ్ళకి నచ్చిన డిజైన్స్ వాళ్ళు ఏ రకమైన డిజైన్ గీపించుకున్నా, ఎట్లా తీసుకొచ్చినా మేము చేయగలుగుతాం. ఎంత టైం తీసుకుంటారు మీరు? ఒక్క బిడ్స్ అంటే ఒక బిడ్స్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ అండి ఇది పళ్ళుకు, బ్లౌజులకు, నెక్కులకు, మళ్ళీ షోకు, మన డైనింగ్ హాల్లో ఫోటో ఫ్రేమ్ పెట్టో, T5 మీదకేసి ఏ దాని మీదకైనా యూజ్ చేసుకోవచ్చునండి. ఇది ఫోటో ఫ్రేమ్ అండి, అదే రకం అండి. ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్లో డిఫరెంట్ వీవర్స్తో పాటు వివిధ బ్రాండ్లకు సంబంధించిన కూడా టెక్స్టైల్ కావచ్చు, ఇక్కడ బట్టలు కావచ్చు, చాలా వరకు అయితే అందుబాటులో ఉన్నాయి. దీంట్లో మనం చూడొచ్చు ఒకటి స్పెషల్ ఏంటంటే బనానాస్. ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే కాటన్తో పాటు బనానా పీల్ నుంచి వెళ్ళి కూడా వీళ్ళు దారం తయారు చేసి దాంతో కూడా బట్టలు తయారు చేస్తున్నారు. దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, వీళ్ళు ఏదో సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తున్నారు, ఒకసారి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఆ నేమే డిఫరెంట్గా ఉంది, రీజన్ ఏంటి అసలు బనానాస్ అని పెట్టడానికి? బనానా అంటే బనానాస్ అనేది ఏంటి అంటే అరటి నారుతో చేసిన వస్త్రాలండి ఇవి. అరటి నారుతో చేసిన వస్త్రాలండి ఇవి. దీంట్లో కాటన్తో మిక్స్ చేస్తాము, హెంప్తో మిక్స్ చేస్తాము, వేరే డిఫరెంట్ సిల్క్తో మిక్స్ చేసిన మెటీరియల్స్ అండి ఇవన్నీ. మనకి దీంట్లో చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయండి. బనానా ఇప్పుడు మనం ఎవరైనా వస్తే అరటి ఆకుల్లో వేసి పెడతాం, ఎందుకు? యాంటీ ఆక్సిడెంట్ అది. దాంట్లో పెడితే తిన్నాక అది చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే వస్త్రాలకు కూడా, మనం వేసుకునే వస్త్రాలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేదే మేము స్టార్ట్ చేసామండి.
దీనివల్ల ఏంటంటే చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇందులో. కానీ ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ లెవెల్ వరకు తీసుకొచ్చామండి. ఇది మనకు తీసుకురావడానికి మనకి 9 ఏళ్ళ సమయం పట్టిందండి. ఇది చాలా చిన్న విషయం కాదండి. మనం ఇంత సాధించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఐ మై సెల్ఫ్. అండ్ ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంటే ఇందులో చిన్న చిన్న స్టార్టప్గా స్టార్ట్ అయిన ఈ బనానాస్ కూడా ఇప్పుడు ఒక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీగా కూడా మారినామని చెప్తున్నారు. దీంట్లో ఏంటంటే బనానా పీల్ నుంచి దారం తయారు చేసి దాన్ని బట్టలు తయారు చేయడం వలన ఎండకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా ఇది ఎలాంటి కెమికల్స్ లేకుండా కూడా ఈ క్లాత్స్ మేము తయారు చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు అయితే చెప్తున్నారు. దీన్ని త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తాం ఫుల్ ఫ్లెజ్గా. ఇప్పుడు కేవలం ఆన్లైన్లో అమ్ముతున్నాము, ఫుల్ ఫ్లెజ్గా కూడా త్వరలోనే అతి త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ జగన్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ తేజస్విని నగర్లో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు క్రైస్తవులు. యేసుక్రీస్తు మానవాళి పాపాల కోసం తన ప్రాణాలను బలి ఇచ్చిన రోజును స్మరించుకుంటూ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ట్రినిటీ కమ్యూనిటీ చర్చిలో గుడ్ ఫ్రైడే ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ పాస్టర్ AB జోసెఫ్ కిషోర్ హాజరయ్యారు. యేసు శిలువపై పలికిన చివరి 7 మాటలను వివరించారు. యేసుక్రీస్తు సంఘాల్లో గుడ్ ఫ్రైడే ఆరాధనలో విశ్వాసులు పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే అంటే చాలా గొప్ప అర్థం ఉన్నది. చాలామంది అడుగుతారు, యేసు ప్రభు సిలువలో మరణించిన దినము కదా, అది బ్యాడ్ ఫ్రైడే కదా, గుడ్ ఫ్రైడే ఎందుకు అయింది అని అడుగుతారు. అది గుడ్ ఫ్రైడే ఎందుకంటే యేసు ప్రభు దేవునిగా ఈ భూలోకములో అవతరించి ఆయన పరిశుద్ధంగా బ్రతికి సిలువలో దేవునిగా మానవులు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేశారు. అంటే మానవులు చేసిన పాపానికి శిక్ష భరించారు కనుక అది గుడ్ ఫ్రైడే అన్నమాట. సో ఆ పాప ప్రాయశ్చిత్తము చేశారు కనుక వినండి, అది ఎందుకు గుడ్ అంటే ఆ పాప ప్రాయశ్చిత్తము ద్వారా మానవులకు ఆయన రక్షణిస్తున్నారు. ఆ శిలువ పాప ప్రాయశ్చిత్తము చేత మానవులకు వినండి పాప క్షమాపణ ఇస్తుంది. ఆ శిలువలో యేసు ప్రభువు చేసిన పాప ప్రాయశ్చిత్తము ద్వారానే పాప క్షమాపణ. ఆయన మానవుల కొరకు పాపానికి శిక్ష భరించారు కనుక పాపము నుంచి క్షమాపణిచ్చే అధికారం ఉందన్న. ఆ పాప ప్రాయశ్చిత్తం చేసి అది నిజంగా నెరవేరింది, అది కరెక్ట్గా పాప ప్రాయశ్చిత్తమే, మానవులకు రక్షణే, పాప క్షమాపణే అంటూ రుజువు చేయడానికి 3వ రోజు పునరుద్ధరణలో లేచారు. అది ఎల్లుండి జరుగుతుంది, ఈస్టర్ అన్నమాట. అది చారిత్రాత్మక సంఘటన. సో దీనివల్ల ఏం నేర్చుకుంటున్నాం గుడ్ ఫ్రైడే అంటే. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజ్లో 3rd ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు విద్యార్థిని తల్లి దీప్తి. అటెండెన్స్ విషయంలో కాలేజీ యాజమాన్యం తన కూతుర్ని అందరిలో దూషించి ఆత్మహత్యా యత్నం చేసేలా వేధించారని తెలిపారు. అనారోగ్యం కారణంగా తన కూతురు కాలేజీకి రాలేదని, మెడికల్ సర్టిఫికేట్లు సమర్పించినా తమను అవమానపరిచారని చెప్పారు. అటెండెన్స్ కారణం చూపించి పరీక్షలు రాయనివ్వటం లేదన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నారు. అధికారులు స్పందించి తమ కూతుర్ని పరీక్షలు రాసేందుకు అనుమతించేలా చూడాలని కోరారు దీప్తి. నాకు ఫస్ట్ ఇయర్ నుంచి లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజ్ తోటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నాకు ఫస్ట్ ఇయర్లో 2 ఆపరేషన్స్ అయ్యాయి. దానివల్ల నేను ఎగ్జామినేషన్ టైం వరకు అటెండెన్స్ మెయింటైన్ చేయలేకపోయాను. సో నా మెడికల్ సర్టిఫికేట్స్ అనేవి పెట్టి కండోనేషన్ పే చేసి నా హాల్ టికెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో నేను కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళి నా అటెండెన్స్ తెచ్చుకొని అప్పుడేం పే చేయలేదు. సో ఫైనల్ ఇయర్లో మా నాన్నగారిని కలవాల్సి వచ్చి డిసెంబర్లో యూఎస్కి వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత యూఎస్కి వెళ్ళి రాగానే జనవరి 23rd నాకు 4 టూత్ ఎక్స్ట్రాక్షన్ అయింది విజ్డమ్ టీత్.
సో దానివల్ల నేను ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే అది హ్యూజ్ కాబట్టి ఆల్ అట్ వన్స్. అవి కూడా మెడికల్ సర్టిఫికేట్స్ తీసుకొని ఫిబ్రవరిలో కాలేజ్కి వెళ్ళాను నేను. మళ్ళీ మాట్లాడుతుంటే ధ్వని అని ఒక ఫ్యాకల్టీ కూడా ఈ అమ్మాయికి ఫస్ట్ ఇయర్ నుంచి ఇదే అలవాటు, ఫస్ట్ ఇయర్ నుంచి కట్టుకుంటూ వస్తుందని చెప్పేసి మాట్లాడారు అన్నమాట. సో మళ్ళీ నాకు ఫ్రైడే రోజు హాలిడే ఉందని చెప్పేసి సాటర్డే రోజు కాలేజ్కి రమ్మన్నారు. యాక్చువల్గా సాటర్డే కూడా హాలిడేని యాజ్ పర్ కాలేజ్ రూల్స్. అటెండెన్స్ పెరుగుతుంది అని చెప్పేసి కాలేజ్కి రమ్మన్నారు. 9 to 12 అని చెప్పారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఇంటికి వెళ్తుంటే ఆవిడ అప్పుడు అటెండెన్స్ అడిగినా కూడా నాకు చెప్పనని చెప్పేసి చెప్పారు. నేను మండే రోజే చెప్తాను, ప్రిన్సిపల్ వచ్చాక చెప్తా అని చెప్పేసి షీ మేడ్ మీ రన్ బిహైండ్ హర్ సిన్స్ 15 days. విధానమైనటువంటి తప్పొప్పులు ప్రతి వర్క్ ప్లేస్లో కానీ కాలేజీలో కానీ జరుగుతున్నటువంటి సందర్భంలో 2013లో పోస్ట్ యాక్ట్ మహిళల యొక్క సంరక్షణ కోసం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికంటూ ఇంటర్నల్గా ప్రతి కాలేజీలో ప్రతి ఆఫీసులో ఒక కమిటీ ఉంటుంది. మహిళల యొక్క సమస్యలను పరిష్కరించే బాధ్యత ఆ యొక్క కమిటీకి. ఈ రోజు వరకు ఈ కాలేజీలో అలాంటి కమిటీ ఉన్నట్టు కానీ ఆ కమిటీ పనిచేస్తున్నట్టు కానీ ఎక్కడ రుజువులు లేవు. ఈ అమ్మాయికి తప్పు జరిగిందని కాలేజీ యాజమాన్యం నుంచి వచ్చిన లెటర్ కూడా ఆ యొక్క కమిటీ ఎగ్జిస్టెన్సీనే ప్రశ్నిస్తోంది. కావున ఈ యొక్క కాలేజీ యాజమాన్యానికి అమ్మాయి సమస్యని సానుకూలంగా చట్ట ప్రకారంగా అమ్మాయికి సానుభూతితో సహకరించవలసిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో మీరు ముందుగా చెప్పినటువంటి మీ యొక్క మీడియా ద్వారా మీరు అమ్మాయికి ఇచ్చిన థ్రెట్ను గమనించి చెప్తున్నాము. ఫిట్నెస్ ట్రైనింగ్ ఒకప్పుడు ఇదేం ప్రొఫెషన్ అనుకునేవారు, కానీ ఇప్పుడు ఇదే వృత్తికి డిమాండ్ పెరుగుతోంది. ఫిట్నెస్ ఇండస్ట్రీ ట్రైనింగ్ పై పట్టుంటే చాలు లక్షలు సంపాదించుకోవచ్చు. సిటీలోని కొందరు ట్రైనర్ల ఆదాయం ఐటీ ప్రొఫెషనల్స్ కంటే ఎక్కువ ఉంది. ఫిట్నెస్ ట్రైనర్లకు కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే సంస్థలు వచ్చాయి. దీంతో చాలా మంది ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రోజు రోజుకు ఫిట్నెస్ ట్రైనింగ్కు డిమాండ్ పెరుగుతోంది. 2 ఏళ్లలో 100కు పైగా ఫిట్నెస్ సెంటర్లు సిటీలో ప్రారంభమయ్యాయి. హెల్త్ అండ్ ఫిట్నెస్ పై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనతో ఈ బిజినెస్ అభివృద్ధి చెందుతోంది. ఈ మల్టీ ఫిట్నెస్ సెంటర్ల కోసం కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు వ్యాపారులు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక్కో జిమ్లో 10 నుంచి 20 మంది ట్రైనర్లు పనిచేస్తున్నారు. ట్రైనర్లకు ₹1,000 జీతంతో పాటు వచ్చే డబ్బులు పర్సెంటేజీలు కూడా ఇస్తున్నాయి ఫిట్నెస్ సెంటర్లు. ఫిట్నెస్ సెంటర్లో తమకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు ట్రైనర్లు. ఆసక్తి ఉన్నవారు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో శిక్షణ తీసుకొని ట్రైనర్లుగా మారుతున్నారు. ఇందులో ఐటీ జాబ్స్ను వదులుకొని వచ్చిన వాళ్లు చాలా మంది ఉన్నారని తెలిపారు. క్రీడాకారులతో పాటు ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా ఫిట్నెస్ ట్రైనర్లుగా చేస్తున్నారన్నారు ట్రైనర్స్. ట్రైనర్ అంటేనే ఒక డిసిప్లిన్ అన్నట్లు, ట్రైనర్ అంటేనే ఒక డెడికేషన్, ట్రైనర్ అంటేనే ఒక మోటివేషన్. సో ఒక ట్రైనర్కి మార్నింగ్ నుంచి ఈవెన్ మార్నింగ్ 5 o'clock డే స్టార్ట్ అవుతే నైట్ 10 వరకు కంటిన్యూస్గా వర్క్ చేయడం ఉంటుంది అన్నట్టు. పర్సనల్ ట్రైనింగ్ అంటే 1-on-1 ట్రైనింగ్ అన్నట్లు. ఒక ట్రైనర్ మీ పక్కనే ఉండడము, ఆ ట్రైనర్ మీ ఎవ్రీథింగ్ అంటే మీ క్యాలరీస్ కౌంట్ చేయడం, అంటే ఫుడ్ న్యూట్రిషన్ దగ్గర నుంచి వర్కౌట్స్ దగ్గర నుంచి మీ వెయిట్ లాస్ అయినా సరే ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే మొత్తం ఒక ట్రైనర్ మీ పక్క నుండి చేయడానికి పర్సనల్ ట్రైనింగ్ అంటారు అన్నట్టు. సో దానికి ఎక్కువ పేయింగ్ ఉంటుంది అన్నట్టు. సిస్టమ్ ముందు కూర్చొని గంటలు పనిచేయటం కంటే నచ్చిన పనిని ఎంజాయ్ చేయటమే సంతోషంగా ఉందంటున్నారు ట్రైనర్లు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ క్లయింట్స్కు సరైన శిక్షణ ఇస్తామన్నారు. సెలబ్రిటీలు పర్సనల్ ట్రైనర్లుగా పెట్టుకొని లక్షల రూపాయలు చెల్లిస్తున్నారని తెలిపారు. యాక్చువల్లీ ఈ ఫిట్నెస్ ఫీల్డ్కి రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ నేను దీనికంటే బిఫోర్ బ్యాంకింగ్ సెక్టర్లో చేశాను నేను, తర్వాత ఫైనాన్స్ సెక్టర్లో చేశాను. ఈ 2 చేసిన తర్వాత నేను పార్ట్ టైంలో నేను జాబ్ చేయకుండా ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్తున్నప్పుడు సర్టెన్ నాలెడ్జ్ ఉండకపోతుండే, ట్రైనర్స్ ఉండేవాళ్ళు కానీ చెప్పేది నాకు అర్థం కాకపోతుండే. నేను జిమ్ ప్రాక్టీస్ చేయడం కోసం సర్టిఫికేషన్ చేసినప్పుడు ఏంటంటే అనాటమీ కావచ్చు, బయోమెకానిక్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా డీటెయిల్గా నాకు అర్థమైన తర్వాత ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావద్దు, ఎంతోమందికి నాలెడ్జ్ లేకుండా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, వచ్చి సర్వీస్ లెక్క ఉంటుంది, దీన్నే ప్రొఫెషన్ లెక్క తీసుకుందామని ఈ ఫీల్డ్కి వచ్చాను. ఫిట్నెస్ ట్రైనింగ్ ని ప్రొఫెషనల్ గా ఎంచుకునే వారి కోసం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. పర్సనల్ ట్రైనర్, గ్రూప్ ఫిట్నెస్ ఇన్స్ట్రక్షన్, హెల్త్ కోచ్, మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్, ఫిట్నెస్ న్యూట్రిషన్ వంటి కోర్సులను ఆఫ్లైన్, ఆన్లైన్లో ఆఫర్ చేస్తున్నాయి. ఈ సర్టిఫికేట్ కోర్సులకు 25,000 నుంచి ₹1,00,000 వరకు ఛార్జ్ చేస్తున్నాయి.
So when I first came here like 5 years ago, the fitness industry was way through the floor. You know, it was way behind. But since I've been here, and I'm not, you know, saying this is all to do with me, but obviously working with the celebrities so they can inspire a movement. And we've certified a lot of trainers over here as well. And I've published books over here. I've published 3 books now, 1 graphic novel and 2 books specifically for the Indian community. And now with this gym facility and its academy. ఫిట్నెస్ ట్రైనర్లకు ఫుల్ డిమాండ్ ఉంది. వీవీఐపీలు, సినిమా సెలబ్రిటీలు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇందుకు గంటకు ₹1000 ఛార్జ్ చేస్తున్నారు ట్రైనర్స్. పెంపుడు జంతువుల ఆహారంపై కూడా వాటి యజమానులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా కుక్కలు, పిల్లుల కోసం ప్రత్యేకంగా తయారు చేసే ఆహారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో సిటీలో కస్టమైజ్డ్ పెట్ ఫుడ్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో కూడా ఈ ట్రెండ్ కనిపిస్తోంది. కొన్ని స్టార్టప్స్ పెట్స్ కోసం ఆహారాన్ని తయారు చేసి ఇంటికే పంపిస్తున్నాయి. ప్రతి బ్రీడ్కు వేర్వేరు ఆహార అవసరాలు ఉంటాయి. వయస్సు, బరువు, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా ప్రత్యేకంగా డైట్ ప్లాన్లు రూపొందిస్తున్నాయి స్టార్టప్ సంస్థలు. పెంపుడు జంతువులకు హై ప్రోటీన్ డైట్, లో ఫ్యాట్ ఫుడ్, అలర్జీ ఫ్రీ ఫుడ్, వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ సేవలు పూర్తిగా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయంటున్నారు స్టార్టప్ నిర్వాహకులు. యాప్, వెబ్సైట్ ద్వారా ఆహారాన్ని ఎంపిక చేసుకోవచ్చని చెబుతున్నారు. పెట్ వివరాలు నమోదు చేసి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ చేసుకుంటే ఆహారం ఇంటికే డెలివరీ అవుతోందంటున్నారు. దీంతో పెట్ ఓనర్స్ కు సమయం ఆదా అవుతోందంటున్నారు నిర్వాహకులు. ఈ స్టార్టప్ నేను పర్సనలీ ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను చిన్నప్పటి నుంచి ఐ హావ్ గ్రోన్ అప్ విత్ డాగ్స్. సో మా ఇంట్లో అన్ని కుక్కలకి మేము ఫ్రెష్ ఫుడే పెట్టేటోళ్ళం. మేము ఎప్పుడూ ఇట్లా కిబుల్ పెట్టలేదు. బట్ వన్ ఆఫ్ మై డాక్టర్ కిబుల్ షిఫ్ట్ చేయమంటే మేము కిబుల్కి షిఫ్ట్ చేసాము. బట్ దెన్ ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి దానికి చాలా బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి చాలా అయినాయి. సో అప్పుడు మళ్ళీ ఐ షిఫ్టెడ్ హిమ్ టు ఫ్రెష్ ఫుడ్ ఇన్ ఓల్డ్ ఏజ్ వెన్ హీ వాజ్ అరౌండ్ 11-12 years ఉన్నప్పుడు. దాన్ని మేము మళ్ళీ ఫ్రెష్ ఫుడ్కి షిఫ్ట్ చేసినప్పుడు దాని కండిషన్ చాలా బెటర్ అయింది. బ్లోటింగ్ కానీ, వెయిట్ లాస్ కానీ, ఇట్ వాజ్ వెరీ మచ్ బెటర్. హైదరాబాద్లో గుడ్ బాయ్ కిచెన్ వంటి స్టార్టప్లు పెంపుడు జంతువుల కోసం ఆహారాన్ని అందిస్తున్నాయి. ప్రిజర్వేటివ్లు లేకుండా నాణ్యమైన పదార్థాలతో తయారు చేసిన ఆహారం ఇవ్వడంతో పెట్ ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. నాన్ వెజ్, వెజిటేరియన్ ఆహారాన్ని కూడా అందిస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. వెజ్ ప్రోటీన్ ఫుడ్, రైస్, వెజిటేబుల్స్ ఆధారిత డైట్ అందిస్తున్నాయి స్టార్టప్ సంస్థలు. అన్ని యానిమల్స్కి ఎమోషన్స్ ఉంటాయి అట్లా అని చెప్పి ఇంకా మనం ఈ మధ్య డాగ్స్ని కుక్కల మనం వాటి పేరుతో పిలుస్తాం, ఫ్యామిలీ మెంబర్స్లా ట్రీట్ చేస్తాం. అన్నీ అట్లా చేస్తున్నప్పుడు ఫుడ్ ఎందుకు మనం మ్యానుఫ్యాక్చర్డ్ ఇవ్వాలి, వాటికి కూడా మనం ఫ్రెష్ ఫుడే ఇవ్వాలి, అవి కూడా కుక్డ్ ఫుడ్ తినాలి అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. రాయల్ కెనైన్ కానివ్వండి, పెడిగ్రీ కానివ్వండి, ఆర్ ఎల్స్ ఎనీ కిబుల్, మార్కెట్లో ఉన్న ఎనీ కిబుల్ ఇప్పటిదాకా ఐ విల్ నాట్ సే దే ఆర్ బ్యాడ్ ఫుడ్, దే ఆర్ గుడ్ ఫుడ్. డెఫినెట్లీ ఐ విల్ నాట్ సే దే ఆర్ బ్యాడ్. దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏవి ఉంటాయో బ్యాలెన్స్డ్ ఉంటాయి, న్యూట్రిషన్ కూడా ప్రతి బ్యాలెన్స్డ్ ఉంటుంది. దేశంలో ఇప్పటికే 10ల సంఖ్యలో పెట్ ఫుడ్ స్టార్టప్లు ప్రారంభమయ్యాయి. తక్కువ పెట్టుబడితో ప్రారంభించడంతో మంచి లాభాలు వస్తున్నాయని, డిమాండ్ కూడా పెరుగుతోందంటున్నారు వ్యాపారులు. పెట్ గ్రూమింగ్, వెటర్నరీ సేవలు, పెట్ ట్రైనింగ్తో పాటు పెట్ ఫుడ్ కూడా పెద్ద మార్కెట్గా మారుతోంది. పెంపుడు జంతువుల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన సంస్థలు భవిష్యత్తులో మరింత లాభం పొందే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. మేము ఇంగ్రీడియంట్స్ ఎవ్రీడే ప్రొక్యూర్ చేస్తాము, ఫ్రెష్లీ కుక్ చేసి అవైలబుల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎనీ కిబుల్లో మీకు మీట్ ఉంటుంది, మీకు వెజిటేబుల్స్ ఉంటాయి. కానీ మీట్ ఎట్లా అంటే మీట్లో డీహైడ్రేటెడ్ మీట్ పౌడర్ని యూజ్ చేస్తారు వాళ్ళు, రా మెటీరియల్. వెజిటేబుల్స్లో కూడా డీహైడ్రేటెడ్ వెజిటేబుల్ పల్ప్ని యూజ్ చేస్తారు. కానీ మేము అట్లా కాదు, మాకు రా మెటీరియల్ ఇస్ చికెన్. నేను తినేది ఎవ్రీడే పంప్కిన్, క్యారెట్, స్వీట్ పొటాటోస్ మేము ఎవ్రీడే ప్రొక్యూర్ చేస్తాము. ఎవ్రీడే వెజిటేబుల్స్ని మేము కట్ చేస్తాము, మిన్స్ చేస్తాము అండ్ ఫుడ్లో యూజ్ చేస్తాం. సో న్యూట్రిషన్ వైజ్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ కిబుల్. కానీ కిబుల్లో ఉన్న ప్రిజర్వేటివ్స్, అడిషనల్ కెమికల్ కలర్స్ ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ దే యాడ్, మేము అలాంటివి ఏమీ యాడ్ చేయము.
పెంపుడు జంతువులకు కస్టమైజేషన్ ఆహారంకు ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో పెట్ ఫుడ్ స్టార్టప్ వ్యాపారాలు మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాయని తెలిపారు నిపుణులు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్లోని ఫరీద్ ఫ్రూట్ షాప్పై హెచ్ఫాస్ట్ అధికారులు సోదాలు చేశారు. హానికర ఇథనాల్ రసాయనంతో మామిడికాయలను పండ్లుగా మారుస్తున్నారని గుర్తించారు. 10 కిలోల మామిడికాయలు ఉండే ట్రేలో 1 ఇథనాల్ ప్యాకెట్ మాత్రమే వేయాలి. కానీ ఒక్కో ట్రేలో 8 ఇథనాల్ ప్యాకెట్లు వేసినట్లు గుర్తించామన్నారు అధికారులు. ఇలాంటి పండ్లు తింటే ఆరోగ్యానికి హానికరమన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. కాలం మొదలైంది. హైదరాబాద్ వ్యాప్తంగా రోడ్లపై ఎక్కడ చూసినా కూడా మామిడి పండ్ల బండ్లు కానీ తోపుడు బండ్లు కానీ వీటన్నిటి మీద అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. కానీ ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్ సిటీ కమిషనర్ విసి సజ్జనార్ ఈరోజు ఉదయమే హెచ్చరించడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క మామిడి పళ్ళు అనేటివి చూడడానికి అందంగా మంచిగా పసిడి రంగులో ఉన్నట్టు అనిపిస్తున్నప్పటికీ కూడా దాంట్లో క్రిమి కీటకాలు అంటే మనం ముఖ్యంగా చూస్తే దానికి ఉపయోగించేటువంటి ఏదైతే విషతుల్యమైనటువంటి యొక్క పదార్థాలు ఉంటాయో వాటి వల్ల అనారోగ్యం ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అయితే హెచ్ఫాస్ట్ అధికారులు టపాచాపుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో రైడ్స్ నిర్వహించడం జరిగింది. ఈ రైడ్స్లో అయితే మనం ప్రస్తుతం చూడవచ్చు ఉన్నటువంటి మామిడి పళ్ళకు సంబంధించినటువంటి గోదాంలో అధికారులు అయితే రైడ్స్ నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ మామిడి పళ్ళను త్వరగా పాకానికి వచ్చేందుకు కొన్ని రసాయన పదార్థాలను ఉపయోగిస్తున్నట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. మనం చూస్తే గోదాంలో ఉన్నటువంటి స్టాక్ మొత్తాన్ని కూడా మామిడి పళ్ళను, ఎందుకంటే సీజన్ కంటే ముందే మామిడి పళ్ళు ఇప్పటికే మార్కెట్లో సందడి చేస్తున్నాయి. సో దానికి గల కారణాలు ఏంటనే మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ మామిడి పళ్ళను ఏ విధంగా పాకానికి రావడానికి ఎలాంటి కెమికల్స్ వాడుతున్నారు? యాక్చువల్గా ఈరోజు మాకు మా సజ్జనార్ సార్ సిపి సార్ మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ రైపెనింగ్ అనేది కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మాకు ఒక ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము మా ఏరియాలో ఉన్న కొన్ని గోడౌన్స్ని ఆకస్మిక తనిఖీ చేయడం వల్ల టపాచపుత్ర లిమిట్స్లో ఈ ఫరీద్ అని ఫ్రూట్ షాప్ వచ్చి ఒకసారి చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 7 టన్స్ 350 ట్రేలు అప్రాక్సిమేట్గా 7 టన్స్ ఉంటుంది. ఈ 7 టన్స్ మొత్తము ఆర్టిఫిషియల్ రైపనింగ్ చేస్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ అంటే వీళ్ళు ఏదైతే రైపనింగ్ కోసం యూజ్ చేయాల్సిన ఇథలిన్ అనే ఇది ఉందో ఈ ప్యాకెట్ని ఒక ట్రేలో 20 కేజీలు ఉంటుంది. వీళ్ళు యూజ్ చేయాల్సింది 10 కేజీకి ఒక ప్యాకెట్ యూజ్ చేయాలా, అది కూడా నాన్ కాంటాక్ట్ ఉండాలి పండుకి. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకదానికి ఆల్మోస్ట్ 6 నుంచి 7 ప్యాకెట్లు వేస్తూ ఉన్నారు. 7 కూడా పడవచ్చు, అందాజ 8 కూడా వేస్తున్నారు, డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తున్నారు. ఇట్లా వేయడం వల్ల ఒక పండు ఫస్ట్ డే ఇట్లా ఉన్న పండు, ఈ గ్రీనిష్లో ఉన్న పండు 3rd డే ఈ రకంగా వచ్చేస్తుంది, ఈ రకంగా మారుతుంది. ఆ 3rd డే నుంచి నెక్స్ట్ 2 డేస్లో ఇది ఎల్లో ఇష్గో నిగనిగలాడే పండు లెక్క బంగారం కలర్లో పసిడి రంగులోకి వచ్చేస్తుంది. దీన్ని ఒకసారి ఇది రాగానే దీన్ని తీసుకొచ్చి మార్కెట్లో పెట్టేస్తారు. యాక్చువల్గా ఇది ఈ పండు పక్వానికి రావాలంటే మినిమం 10 నుంచి 12 రోజులు పర్ఫెక్ట్ పండు పక్వానికి వచ్చేస్తుంది. అట్లా కాకుండా తొందరగా లాభాల ఆర్జన కోసం వీళ్ళు చేస్తారంటే ఇది ఎక్కువ డోస్ ఇచ్చేసి ఎక్కువ డోస్ యూజ్ చేయడం వల్ల ఈ రకంగా చేంజ్ అయ్యి దాన్ని మార్కెట్లో వీళ్ళు లాభాల ఆర్జనలు చేస్తూ ఉంటారు. సార్ మీరు చెప్తున్నారు ఈ పండును తొందరగా పక్వానికి రావడానికి ఇవన్నీ వాడుతున్నాను. సో మనం రోడ్ల మీద ఎక్కడ చూసినా కానీ కూడా షాప్లో కానీ తోపుడు బండ్లు కానీ సైకిళ్ళపై కానీ అంతటా కూడా ఏ మామిడి పనులు ఉంటాయి కదా. సో వాళ్ళని ఏ విధంగా అరికట్టబోతున్నారు? సో ఇంకెలాంటి రైడ్స్ కొనసాగే అవకాశం? యాక్చువల్గా మా టార్గెట్ ఏంటంటే మా సార్ సిపి సార్ ఇది మార్కెట్లో రాకముందే మనం దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గోడౌన్లోనే టార్గెట్ చేస్తున్నాం. మార్కెట్లో వచ్చే ముందు మేము తోపుడు బండ్లను చేయడం వల్ల ఉపయోగం లేదు. ఈ గోదాం ఏమవుతున్నామో గోదాం చేస్తేనే ఇది బయటికి రావాల్సిందే, ఆగిపోతుంది అనే ఉద్దేశంతోనే మేము టార్గెట్ కూడా గోదాంలోనే చేస్తున్నాం. సార్ మామిడి పండ్ల దిగుబడి అనేది ముఖ్యంగా మనం చూస్తే ఏపీలో ఎక్కువగా ఉంటుంది. సో మనకు మాత్రం హైదరాబాద్లో వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, తీసుకొచ్చి అనంతరం ఇలాంటి చర్యలకు పాలు ఎక్కడి నుంచి వస్తుంది సార్ సప్లై? యాక్చువల్గా ఇదంతా మన బాటా సింగారం మార్కెట్ ఫ్రూట్ మార్కెట్ ఏదైతుందో ఫ్రూట్ మార్కెట్కి వచ్చేస్తుంది. అక్కడ నుంచి రాగానే వీళ్ళు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి మొత్తం ట్రేస్ తీసుకొని వస్తారు. మొత్తం యాక్చువల్గా వ్యాన్లలో తీసుకొని వచ్చేసి ఈ ట్రేలలో ఫిలప్ చేస్తారు. ఈ ఫిలప్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే లేయర్గా ఈ ప్యాకెట్ని వాటర్లో డిప్ చేసి ఫస్ట్ లేయర్లో గ్రౌండ్లో ఒక 2 వేస్తారు, మధ్య లేయర్లో ఇంకో 2 వేస్తారు, దాని తర్వాత ఇంకో 2 వేస్తారు, అవసరం అనుకుంటే ఇంకోటి కూడా వేస్తారు తొందరగా రావాలనే ఉద్దేశంతోన. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ ఇప్పుడు రైడ్ చేసామంటున్నారు, ఒక గోదాం మాత్రమే రైడింగ్ జరిగింది. సో మిగతా వ్యాపారులకు ఏం చెప్తారు? నెక్స్ట్ సీజన్లో ఇంకెక్కువ ఫ్రూట్స్ అన్నీ కూడా యూసేజ్ పెరిగే అవకాశం ఏం చెప్తారు సార్? ఒక గోదానేమేం కాదు, మేము డిఫరెంట్ లొకేషన్లలో మిగతా వాళ్ళ దగ్గర చూస్తున్నాము. మేము మా టాస్క్ ఫోర్స్ వల్ల మిగతా వాళ్ళు కూడా చూస్తున్నాము. అట్లా మిగతా వాళ్ళకు కూడా మీరు యూజ్ చేయండి, మీ బిజినెస్ మీరు చేసుకోండి, కానీ ప్రజల ప్రాణాలని మీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ రకంగా యూజ్ చేయడం వల్ల ప్రజలకు చాలా హాని జరుగుతుంది. దానివల్ల ఒకవేళ మీరు అట్లా జరిగితే మీ పైన కఠిన చర్యలు తీసుకుంటాం. సార్ ఇప్పుడు ఈ గోదాంలో ఎంతమంది మీద కేసు నమోదు చేశారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?
ఎస్, ఈ గోదాంలో మెయిన్ గోదాం ఓనరు ఏదైతే ఫరీద్ ఉన్నారో, ఫరీద్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరి పైన కేసు నమోదు చేస్తాం. గోదాం సీజ్ చేస్తే ఈ పనులను కూడా సీజ్ చేస్తాం. సో ఇది మొత్తంగా చూసినట్లయితే టపాచాబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే మనం ప్రస్తుతం ఉన్నటువంటి గోదాం ఒకసారి చూడవచ్చు. గోదాంలో సుమారు 350 ట్రేలకు సంబంధించినటువంటి మామిడి పనులన్నీ కూడా ఇక్కడ నిల్వ చేయడం జరిగింది. సో నిల్వ చేసినటువంటి అన్ని ట్రేలలో కూడా ఏదైతే విషపూరితంగా అంటే మనం చూడవచ్చు కెపాసిటీ కంటే కూడా ఎక్కువగా వీటిని కనుక యూజ్ చేసినట్లయితే ఇలాంటి పదార్థాలను యూజ్ చేయడం వల్ల ప్రజల ప్రాణాలకు హాని ఉందని అయితే అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే గోదాంకు సంబంధించినటువంటి ఇద్దరు నిర్వాహకులపై కేసు నమోదు చేయడంతో పాటు ప్రస్తుతం మనం ఉన్నటువంటి గోదాంను కూడా హెచ్ఫాస్ట్ అధికారులు అయితే సీజ్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వేసవి కాలంలో మామిడి పనులు తినాలనుకున్నా లేదంటే ఇంకా వేరే ఇతర పనులైనా తినాలనుకున్న సందర్భంలో 1-2 సార్లు వాటిని జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి. ఎలాంటి అనారోగ్య పరిస్థితులకు గురి కావద్దని అయితే హెచ్ఫాస్ట్ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మధుతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ముంబై నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ రవాణా చేస్తున్న నైజీరియా మహిళను అరెస్టు చేశారు. నిందితురాల నుంచి 2,35,000 రూపాయల విలువ చేసే కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి సికింద్రాబాద్కు నైజీరియన్ మహిళ డ్రగ్స్ తీసుకొస్తుందనే సమాచారంతో మాటు వేశారు పోలీసులు. ప్యారడైజ్లోని సన్షైన్ హాస్పిటల్ దగ్గర ఆటోలో దిగిన నైజీరియన్ మహిళను డీటీఎఫ్ సిబ్బంది అరెస్టు చేశారు. ముంబైలో 15,000కు కొనుగోలు చేసి హైదరాబాద్లో 30,000కు అమ్ముతోందని తెలిపారు పోలీసులు. హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ముంబై నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ రవాణా చేస్తున్న నైజీరియా మహిళను అరెస్టు చేశారు. నిందితురాల నుంచి 2,35,000 రూపాయలు విలువ చేసే కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి సికింద్రాబాద్కు నైజీరియన్ మహిళ డ్రగ్స్ తీసుకొస్తుందనే సమాచారంతో మాటు వేశారు పోలీసులు. ప్యారడైజ్లోని సన్షైన్ హాస్పిటల్ దగ్గర ఆటోలో దిగిన నైజీరియన్ మహిళను డీటీఎఫ్ సిబ్బంది అరెస్టు చేశారు. ముంబైలో 15,000కు కొనుగోలు చేసి హైదరాబాద్లో 30,000కు అమ్ముతోందని తెలిపారు పోలీసులు.